ఇద్దరిని నమ్ముతారు. శంకరాచార్యులు పెట్టాడు, సమన్వయత్వం కోసం పెట్టాడు. ఇప్పుడు సమన్వయకర్తలా లేకపోతే ద్వైతాద్వైతులు ఎవరు? సమన్వయకర్తలు అర్థమే, అంటే సమన్వయాన్ని కోరుకునే వాళ్ళమే, సమైక్యతని కోరుకునేవాడు. ఇక్కడ కూడా ద్వైతులే మోక్షం చెప్పండి. భగవంతుడు రోజులు వేరు, రైతు ప్రధానంగా శైవమని వైష్ణవమని మనం మతం వెంగడించింది. మా దేవత గొప్పదంటే మా దేవత గొప్పదని చాలా కాలం పోట్లాడుతున్నాయి. జీవబ్రహ్మను అభేదముగా చూడాలని చెప్పిన శంకరుడు శివకేశ్వరుడు పట్ల వేదం చూపిస్తారా? కానీ మిగిలిన ఆచార్య పురుషుడు వేదభావాన్ని చూపిస్తారు. ఇక్కడ వైష్ణవులని చెప్పండి దాటేశ్వరుడు. ఇక్కడ ఏంటంటున్నాడు, మళ్ళీ దాంట్లో ధ్యానంగా చూస్తారేమో అని శంకర్ వారు ఏంటంటున్నారు, దేవత గొప్పదా మా దేవత గొప్పది చాలా కాలం పోట్లాట్లు ఉన్నాయి. జీవబ్రహ్మలను అభేదముగా చూడాలని చెప్పిన శంకరుడు శివకేశవుల పట్ల భేదం చూపిస్తారా? కానీ మిగిలిన ఆచార్యుడు పురుషులు భేదభావాన్ని చూపిస్తారు. కొందరు శివుడని కొందరు విష్ణుడని అన్నారు. వీళ్ళు ఏంటంటే శివుడే విష్ణుడు విష్ణుడే శివుడు అన్నవారు ఎవరు కాదు. అద్వైతులు బ్రహ్మం ఒక్కటే అంటారు. మార్పులు శివకేశవుడు భేదం లేదంటారు. వైష్ణవుడు విష్ణువు ఒక్కడే దేవుడు అంటారు. మరి వీరశైవుడు శివుడు ఒక్కడే దేవుడు అంటారు. ఈ కోట్ల క్రీడలు కాదు, అప్పటి నుంచే ఉన్నాయి. శంకరుడు వచ్చి దాన్ని సమన్వయపరిచి ఖండించలేదు. ఖండించారా? ఖండన లేదు. సమన్వయపరిచి తద్విష్ణు పరం పదం అని ఉంది. ఇదే సంహితలో ఉంది. సంహితలో విష్ణు సూక్తములు సూర్యుడైన జ్ఞానులు పరమపదాన్ని చూస్తారని అదే విష్ణువని ఉంది. వైష్ణవులు ఈ మంత్రాన్ని చూసి ఇక్కడున్న విష్ణువును సాకార సగుణమూర్తిగా చంద్రచక్ర గదాధారిగా భావిస్తారు. పరమపదమంటే వైకుంఠమని చెప్తారు. అది విష్ణువు యొక్క పదమని వారనగా విష్ణువే పరమపదమని ద్వైతులు అంటారు. ఈ అద్వైతుల యాక్షన్ అంగీకరించకపోతే విష్ణువున్న చోటును చూస్తారని విష్ణువుని కాదని అర్థం వస్తుంది. ఇక్కడ చూడడం అంటే అనుభవించడం, ఆత్మొక్కగాని భావించడం. చూడడం అంటే రెండు, ఒకటి అంటే ఆత్మనే భావం. ఈశావాసముడు అద్వైత దృష్టి సందర్భములో పశ్యంతనే పదం వాడబడింది. ఎక్కడ చూస్తున్నా ఆత్మనే చూస్తాడని అనుపశ్యతి, లోపల ఆత్మగానే చూస్తున్నాడని. వ్యాసము కాని ప్రేమ కాని లేకుండా దుఃఖము లేకుండా అర్థం. నేను అద్వైత దృష్టిని గురించి మాట్లాడుతున్నాను. కేవలం చూపనే అర్థములో కాదు, అనుభవం అనే అర్థములోనే. అట్లాగే విష్ణు పరం సదా పశ్యంతి అనే మంత్రానికి విష్ణువును అనుభవిస్తున్నానని, అదే పరమపదమని అనగా బ్రహ్మమని అర్థం చేసుకోవాలి అనేది శంకరుల అభిప్రాయం. మన అభిప్రాయం ఏమిటి? విశిష్టాద్వైతుల అభిప్రాయం ఒక్కడే. అభిప్రాయం ఏంటి? రెండు. నేను అద్వైత దృష్టిని గురించి కేవలం చూపనే అర్థములు కాదు, అనుభవముల అర్థమునే. అట్లాగే విష్ణు పరం పదం సదా పశ్యంతని మంత్రానికి విష్ణువును అనుభవిస్తున్నాడు అని, అదే పరమపదమని అనగా బ్రహ్మమని అర్థం చేసుకోవాలి. విష్ణువును ఆత్మగా చూసేవారికి అనగా విడిగా కాకుండా ఇదే విష్ణువును పరమాత్మ తత్వముగానే చూస్తాడు. మాండుత్యుడు శివం ఇక్కడ విష్ణువు ఒక్కడే. శంకరుడు పరమపదం అంటే ఉన్నత స్థానం అన్నాడు.
వాళ్ళు పరమపదం అంటే వైకుంఠం అంటారు. ఉపనేట్ అంటున్నాడు వైకుంఠము కైలాసం అనలే, ఉన్నత స్థానం అన్నాడు. ఒక చోట అర్థములో కాదు, భావములో ఉన్నత స్థానం. అది ప్రవేశమే అనుకుంటే మిగతా స్థానాల్లో ఉండడని అర్థం ఇస్తుంది. అతడు సర్వవ్యాపి కదా. శంకరుడు విష్ణు పదానికి వ్యాపనశీలుడని అర్థం రాశాడు. అతివారు శంకర చక్ర గదాదులతోనే ఉంటాడా? కనుక అది పరతత్వం. ఒక రూపానికి పరిమితం చేస్తే ఎట్లా? శంఖచక్ర గదాధారుడైన విష్ణువుని దేవుడి జరగా నామరూపాన్ని అతన్ని మీరు పరిమితం చేస్తారా? విష్ణువనే పదము సర్వవ్యాపక చైతన్యం కదా. సర్వవ్యాపకమై చైతన్యమైన పరమపదాన్ని ఏమనాలి? సర్వవ్యాపకం అనగానే ఉన్నది ఒక్కటే అనాలా? రెండుగా ఎందుకు మీరు చెప్తున్నారు అంటున్నాడు శంకరుడు. శంకర సంప్రదాయంలో ఆరాంశం కనుక శివమ అన్నా విష్ణువన్నా అది పరమపదమే కనుక జీవుడు బ్రహ్మం ఒక్కటే, జగత్తు మాయే, శివకేశవులు భేదము చూడకూడదనేది శంకర సిద్ధాంతం. వేదానికి అనుగుణమే శంకర సిద్ధాంతం. అంటే అది నేను కొత్తగా ప్రవేశపెట్టలేదు. వేదాలను అంగీకరించిన వేద అర్థమే శిఖరాగ్రహం అంటున్నాడు. శంకర సంప్రదాయంలో ఉన్న అద్వైతులు స్మార్తులు అంటారు. శంకర సంప్రదాయంలో అద్వైతులు స్మార్తులు అంటారు. అనుసరించే వారికి తెలియదు. అయ్యర్లని వీళ్ళు సన్నివేశులు అంటారు. అయ్యర్ ఎవరిని అయ్యర్లు అంటారు? సంఘటన అద్వైతులే స్మార్తులు అంటారు. ఇక్కడ అక్కడ అయ్యర్లు అంటారు. అయ్యవాదులు ఆచార్యులు అనే పదం ఎక్కడ అది వైష్ణవుడు అయ్యంగారు. వాళ్ళు వైష్ణవుడు అయ్యంగారులని అంటారు. ద్వైతులు రావులని అంటారు. లేదా వీరి పేరు శివ ఆచార్యని ఉంటుంది. వీరు మధ్వాచార్యులు అంటే వీరికి మధ్యులని అంటారు. వారు విష్ణు భక్తులే. కాకపోతే మధ్వాచార్యులు మంచి వారందరూ మధ్యులు. చాలామంది వైష్ణవులు రామానుజుడు అనుయాయులు. వీరి పేరు శివ ఆచార్యని కూడా ఉంటుంది. లేదా అయ్యంగారు మధ్వాచార్యులు అనుసరించేవారు మధ్వలని పిలువబడినట్లుగా రామానుజ శంకరులు అనుసరించేవారు వారి ఆచార్య పురుషు నామంతో పిలువబడరు. శంకరాద్వైతులని ఆంగ్లంలో ఉంది, వాడుకలో లేదు. శంకరాద్వైతులని ఆంగ్లంలో ఉంది కానీ శంకరాద్వైతులు అనేది వాడుక పదం కాదు. వాళ్ళు కూడా స్మార్తులే. శంకర అద్వైతము శంకరాద్వైతం అనేది కాదు. వాళ్ళందరూ కూడా స్మార్తులే. అయ్యంగారులే. అయ్యంగారు కారు. స్మార్తుల్లో పేరు శివ శర్మ శాస్త్రి దీక్షిత పదాలు. చిదంబరములో దీక్షితులు స్వామికి చెందినవారు. చిదంబరం దీక్షితులు స్వామికి చెందినవారు. తాము స్మార్తులమని చాలా మందికి తెలియదు. ఎవరికి అద్వైతులు అనుకునేవారు మీరు స్మార్తులు, మనంతా స్మార్తమే. సమస్త దేవతలు పరమాత్మ స్వరూపాలు శంకరులకు కూడా చాలా మందికి తెలియదు. శివుడి ఉపాసనామూర్తిగా గ్రహించారు కనుక మీరు తాము శైవులని కొందరు అనుకుంటారు. మేము శైవులమండి శివభక్తులమండి అంటారు. ఎందుకంటారు కదా? ఉపాసన శివుని ఉపాసిస్తారు కనుక మేము శైవులు అంటారు. కానీ శైవులు కాదు. మరెవరు? స్మార్తులే. స్మార్తులు అంటే అర్థమైతే పంచాయతనాన్ని అంగీకరించిన వారు. అంగీకరించిన వారు స్మార్త. శివం అన్నవారు వీర సైన్యం. వాడి మంది చెప్పుకోరు. ఆ శివుడు ఈ శివుడు వాడు వాడు వీర సైన్యం. ఈ ఐదుగురికి ఏది ఆధారం అది శివం అంటాడు వాడు. వీడు వీర వైష్ణవుడు.
ఈ ఐదీశ్వర వాడు విష్ణు ఆయన వాడు అయ్యర్ వీళ్ళు అయ్యర్ మరి వీళ్ళు ఐదు ఒకటే అనుకున్నవాడు మార్పులన్నా పంచాయతీ అయ్యర్లు అన్నానా ప్రధానంగా అనుకుంటారు అయ్యంగారులు అన్ని కూడా వేరే కూడా అయ్యంగారులు అనొచ్చు. మీకేమైనా అక్కడ చెక్కమక్కలు ఉంటే అడిగేది విష్ణుని పూజిస్తారు కనుక అద్వైతులైన స్మార్తులు శైవులుగా పరిగణించబడ్డారనే మాట వాస్తవము కాదు. నాకు చాలా మంది శైవాచార్యులని అనుకుంటారు. అదే నా అనే జపాన్ దేశ ఆచార్యుడు నన్ను ఈ విధముగా ప్రశ్నించారు. శంకరుడు ప్రస్థానత్రయుడు శివప్రస్థాన లేకపోయినా మీరు అట్లా శైవాచార్యుడు అయ్యారని అడిగాడు. శైవాచార్యుడు కాదు కాదు. శైవాచార్యుడు ఎక్కడున్నారు చెప్పండి. శ్రీశైలంలో ఒక మతం ఉంది. వాళ్ళందరూ శైవాచార్యులు ఒక ప్రశ్న. మన సుబ్రహ్మణ్యం ఉన్నాడు కదా మాటలు వాళ్ళు శైవాచార్యులు వెంగాయి వాళ్ళని వీరశైవులు అనుకో. అదే